ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు సిలువలో పలికిన లేక చెప్పిన 4వ మాటను ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. యేసు ప్రభుల వారి యొక్క చెయ్యిని లేక చేతిని తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో వేలాడుతున్న ప్రభు యొక్క చేతిని విడిచినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అలా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు యొక్క చేతిని విడవకపోతే క్రీస్తు నా చేతిని పట్టుకునేటటువంటి వాడు కాడు. మనము తెగిపోయిన గాలిపటములా ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు జీవించుండేటటువంటి వారిమేమో. తండ్రి కుమారుడి యొక్క చేతిని విడుచుట ద్వారా కుమారుడైనటువంటి క్రీస్తు నా యొక్క చేతిని ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఈ మాటను నేను గుర్తు చేసుకోవాలి. ప్రభు ఒకవేళ మన చేతిని గన పట్టుకొనకపోయినట్లయితే ఈరోజు ఈ క్షణము వరకు నేను సజీవులుగా ఉండేవారిమి కాదు. మనలను పిలిచినటువంటి దేవుడు అంతము వరకు మన చెయ్యి పట్టి నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మధ్యాంతరములో ఎప్పుడు కూడాను మనలను త్రోసివేసే దేవుడు కాడు. మనము ఆయన ప్రేమను గుర్తించక, ఆయన త్యాగాన్ని గుర్తించక ఆయన నుండి మనము వేరైపోతామేమో కానీ ఆయన మాత్రము ఎప్పుడు మనలను త్రోసివేసే దేవుడు కానే కాడు. ఆయన దయగలిగినటువంటి హస్తమును చాచి ఉంచి నా కుమారుడా నా కుమార్తె అని హక్కున చేర్చుకొనుటకు ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభు నీ చెయ్యి పట్టుకొని ఉండుటను బట్టి నీవు ఈ లోకంలో జీవించగలుగుతున్నావు, చలించగలుగుతూ ఉన్నావు. ఈ మాటను గుర్తు చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నుండి నువ్వు దూరమైతే, ప్రభు నుండి నువ్వు దూరమైతే నీవు లోకానికి దగ్గరయ్యావు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆయన నిన్ను విడిచేటటువంటి దేవుడు కాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి నేను ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు అని దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో ఒక గొప్ప మాట ప్రభు పలికాడు. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకమునని మరి ఎన్నడూనూ చూడదు అంటాడు. నేను మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథలనుగా విడిచే దేవుడను కాను కదండి. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీద ఉన్నటువంటి తన బిడ్డలమైనటువంటి మనకు మనల్ని నడిపించుటకు, మన చెయ్యి పట్టుటకు ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి పంపించాడు. మరలా ప్రభు భూమి మీదకి వస్తాడు కదండి. ఇప్పుడు ఆయన నిన్ను నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, మనకు భవిష్యత్తును మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని నుండి దూరమైపోతే దానికి బాధ్యుడివి నీవే కాని దేవుడిని ఎప్పుడు కూడా నీవు బ్లైమ్ చేయకూడదు. ప్రభు సదాకాలము మనలను నడిపించేటటువంటి దేవుడు. అందుకే మత్తయి 28:20 అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అంటాడు. ఆయన ప్రసన్నత, ఆయన భద్రత, ఆయన చెయ్యి పట్టి మనలను నడిపించటం యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు.
మరి ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడా? ఆలోచించు కదా. నీవు ఆయనకు దూరంగా ఉన్నావా? దగ్గరికి వచ్చే ప్రయత్నం చెయ్యి. ఆయన దగ్గరికి రా. ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. యుగ సమాప్తి వరకు నిన్ను నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ యొక్క గొప్ప ఆధిక్యత నీవు కలిగి ఉండాలని ప్రభు పేరట ఈ మాట తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.